అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బియ్యంతో మనం పాయసం, పరమన్నం ఇవన్నీ ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అయితే ఈరోజు నేను మీకు నల్ల బియ్యంతో ఒక మంచి హల్వా రెసిపీ చూపించబోతున్నాను. ఇది బ్లాక్ రైస్ హల్వా. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది మన హెల్త్ కూడా చాలా మంచిది. సో రండి ఈ బ్లాక్ రైస్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడం కోసం నేను 1 కప్ అంత నల్ల బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది 200 ml కప్. ఈ నల్ల బియ్యం అనేది మీకు సూపర్ మార్కెట్స్లో బ్లాక్ రైస్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఇలా నల్లగా కనిపిస్తుంది. ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి బౌల్లో సరిపడ నీళ్లు పోసి 10 గంటల పాటు నానబెట్టాలి. బియ్యాన్ని నేను రాత్రంతా నానబెట్టాను. ఇది బాగా ఉడకాలంటే ఖచ్చితంగా 10 గంటల పాటు నానాలి. సో నేను ఇప్పుడు దీన్ని నానబెట్టే నీళ్లతో కలిపి ఒక ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. ఇందులో నీళ్లు పోయాలి. నేను 1 కప్పు నల్ల బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను. కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బియ్యాన్ని ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే బియ్యం మీకు బాగా మెత్తగా అయ్యి కనిపిస్తుంది. దీన్ని కాస్త మ్యాష్ చేస్తున్నాను. ఇలా మ్యాషర్ లేకపోతే మామూలు గరిటెతో కూడా దీన్ని మెత్తగా అయ్యేట్టు మెదుపుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది బాగా ఉడికి ఇందులో ఉన్న తేమ కాస్త పోయిన తర్వాత పంచదార వేయాలి. ముందే పంచదార వేస్తే అన్నం సరిగ్గా కుక్ అవ్వదు. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఇందులో పంచదారని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. నేను 4 టీ స్పూన్ల పంచదార వేస్తున్నాను. మీకు కావాలంటే దీనికి బదులు బ్రౌన్ షుగర్ లేదంటే బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇదంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేస్తున్నాను. అలాగే 2-3 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి అంత బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ ప్యూర్ కొబ్బరి పాలని పోస్తున్నాను. కొబ్బరి పాలు ఆప్షనల్. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు 2-3 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి కలపాలి. అంతే, నల్ల బియ్యం హల్వా తయారైనట్టే. దీనిపైన కొద్దిగా పచ్చి కొబ్బరి తురుముని వేసి గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో చేశాను కాబట్టి ఇది చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. మీరు పంచదారకు బదులు బెల్లం కూడా వేసి దీన్ని చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నల్ల బియ్యం కనిపిస్తే తప్పకుండా కొని ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.